చూస్తున్నారు కదా అన్న, తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆటోలకు మొత్తం లుక్సాన్ చేసిండు మేడం. ఏం లేదు ఇక వాళ్ళు ఏమైనా చెప్తే ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కో, ఈ కొనుక్కో, ఆ కొనుక్కో అని. ఎవరు ఏమైనా చెప్పినా కూడా ఎవరు అంటే సంవత్సరానికి 12,000 ఇస్తాము అని చెప్పారు. ఎవరు ఇచ్చలేదు. ఉమ్. ఎవరు ఇచ్చి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది, కానీ బయట చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా నెగిటివిటీ చూపిస్తున్నారు కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మార్పు ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఏ విధమైన మార్పు జరుగుతుంది అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అదైతే మనం చెప్పలేం. ఎవరి మనసులో ఎవరు ఏమైనా ఉంటాయి, మనమైతే ఏం చెప్పలేం. అంటే మీరు కోరుకునే మార్పు ఏంటి అసలు? అందరికి మంచి జరగాలనే కోరుకుంటారు ఎవరైనా, కానీ వాళ్ళు చేసే విధానంగా చూస్తే ఏమైనా డెవలప్మెంట్ ఏమంటే లేదు. లోకల్ లో చూసుకున్నా గానీ మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు అధికారంలో ఉంది. అంటే పైన అధికారంలో తీసుకున్న కాంగ్రెస్ అయినా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే 10 ఏళ్ల పరిపాలన చూసినట్టు. పథకాలు అప్పట్లో మనం చూసినట్టయితే పథకాలు అయితే ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీ వల్ల ఇంకేం వచ్చలేదు, ఏం ఉపయోగం లేదు. ఎందుకని ఇప్పుడు ఫ్రీ కరెంట్ కానీ 500 రూపాయల గ్యాస్ కానీ ఏం వచ్చలేదు. రాని వాళ్ళని అప్లై చేసుకోమన్నారు కదా, మరి అప్లై చేసుకున్నారా మీరు? చేసుకున్న అప్లికేషన్ అట్లే మళ్ళా ఎక్కడెక్కడ వాళ్ళు చేసిండ్రో కానీ అన్ని చేసినాము. వాళ్ళు చెప్పే విధానంగా మొత్తం అన్ని చేసి చేసిన ఫైల్ కూడా పంపించిన వాళ్ళకి, కానీ వాళ్ళేమో ఇప్పుడు ఏం రెస్పాండ్. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఊర్లలో వీటిలలో చూస్తున్నారు కదా మీరు, సో ఈసారి మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే పార్టీ మారే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా అయితే రాదు. ఏది ముందంజలో ఉంటదంటే బీఆర్ఎస్ బీజేపీ? బీఆర్ఎస్.